హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోక రక్షకుడు, అందరికీ ప్రభువగు ప్రభు యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ ఆయన కృపయు సమాధానము ఎల్లప్పుడూ ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము మనలను బలపరుచును. దేవుని వాక్యము మనకు జ్ఞానమును అనుగ్రహించును. దేవుని వాక్యము శాంతి, సమాధానము, ఆనందము, సంతోషము కలిగించును. హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను 1వ అధ్యాయము 3వ వచనంలో దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియచేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన ప్రభు యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. హల్లెలూయా. మన సహవాసమైతే పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథం నుండి 1 యోహాను 1వ అధ్యాయము 3వ వచనం. మన సహవాసము, మనము ఎవరితో సహవాసము చేయవలను? ఎవరితో సహవాసము చేసిన యెడల నీకు శాంతి, సమాధానం కలుగును. హల్లెలూయా. ఇక్కడ ప్రత్యేకంగా రాయబడింది ఏంటంటే, మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు తోడును ఉన్నది. హల్లెలూయా. అందుకే పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథంలో రాసి ఉన్న దేవుని వాక్యము యోబు గ్రంథము 22:21 వచనంలో ఏమని రాసి ఉందంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునితో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, నీకు మేలు కలుగును. మరి ఆయనతో సహవాసం చేస్తే నాకేమిటి లాభము అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారితో దేవుడు పలికే మాటలు, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము, శాంతియు లభించును. సహవాసము, దేవునితో స్నేహము. హల్లెలూయా. మీరు పరిశుద్ధ గ్రంథము చదివినట్లయితే యాకోబు 2వ అధ్యాయము 24, 2వ దినవృత్తాంతము 20వ అధ్యాయము 7వ వచనము, 6 ఏషియా గ్రంథము 41:8వ వచనంలో ఆయన ఏమని రాస్తుందంటే, దేవుని వాక్యము, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. సర్వశక్తివంతుడుకు దేవుడు తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, నా స్నేహితుడగు అబ్రహాము సంతానమా. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉండెను, దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు ఆయన. కావున అన్ని విధములుగా ఆయన హెచ్చింపబడెను. ఆయన సంతానము భూమి మీద ఆకాశములో ఉన్న నక్షత్రములోలే విస్తరింపబడి ఉన్నది. హాల్లో దేవునితో సహవాసం. మనం ఎంతోమందితో సహవాసం చేస్తూ ఉంటాం. ఆ స్నేహము వల్ల కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయి, కొన్నిసార్లు హృదయములో దుఃఖము కలుగుతుంది, మనసుకు దుఃఖము కలుగుతుంది. ఒక్కొక్కసారి మనము ఆర్థికంగా నష్టపోతాం, ఒక్కొక్కసారి మనము ఏదైనా పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోవచ్చు. ఈ రకమైన ఈ లోక సంబంధమైన స్నేహంలో కొన్ని మంచి, కొన్ని చెడులు ఉన్నాయి. కానీ దైవ సంబంధమైన ఆ యొక్క స్నేహము, దేవునితో స్నేహము చేసిన ఎడల నీకు అన్నీ కూడా మంచియే ఉండును, కానీ ఇందులో నష్టం ఉండదు,
ఇందులో కష్టం ఉండదు, ఇందులో నీకు ఇబ్బంది ఉండదు. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము శాంతియు లభించును. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడైన దేవుని పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథము నుండి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం మరల చదువుదాం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో ఏమని రాసిందో జాగ్రత్తగా గమనించండి. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కూడా కలుగును. దేవునితో సహవాసము, యేసయ్యతో సహవాసము, పరిశుద్ధాత్మతో సహవాసము, దీనివల్ల మీకు సమాధానము, మేలు కలుగును. ఇంకా ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. ఆ యొక్క దేవుని మాటలు, దేవుని యొక్క వాగ్దానములు, దేవుని యొక్క హెచ్చరికలు, దేవుని యొక్క సూచనలు అవి ఎల్లప్పుడూ కూడా మనసులో ఉంచుకొనవలెను. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, యోహాను 16వ అధ్యాయం 13-14లో ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పినారు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఆయన నిన్ను సర్వసత్యములోకి నడిపించును, సర్వసత్యములోకి నిన్ను నడిపించును, ఆయన నా మాటలను నీకు గుర్తు చేయను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ ప్రభు యేసుక్రీస్తు వారి మాటలను నీకు ఆయన గుర్తు చేస్తారు. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొను. ఇంకా ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందెదవు. హల్లెలూయా. నీ గుడారములో నుండి దుర్మార్గము దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందెదవు. నీ గుడారము, నీ యొక్క ఇంటి, నీ యొక్క శరీరము నీకు గుడారము, నీ ఇల్లు నీకు గుడారము. కాబట్టి నీ యొక్క జీవితంలో ఉన్న ఆ యొక్క చీకటి అనే దుర్మార్గమును బయటికి తొలగించు. నీ ఇంటిలో ఉన్న చీకటి అనే దానిని బయటికి పంపించు. మరి ఎలాగ పంపించాలి? దానికి ఎవరు సహాయం చేస్తారు? ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. యోహాను గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనంలో, ఈ లోకమునకు నేను వెలుగును, ఈ లోకమునకు నేను జ్యోతి. నా యందు విశ్వాసం ఉంచిన వారు చీకటిలో నడువనే నడువరు, వెలుగులో నడిచెదరు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనములో ఆయన స్పష్టంగా చెప్పి ఉన్నారు, ఆయనను పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు శక్తిని పొందెదవు. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు దేవుని శక్తితో నింపబడతావో, ఆ దేవుని శక్తి ఎప్పుడైతే నీ యొక్క గుడారములోకి వచ్చునో, అప్పుడు నీలో ఉన్న చీకటి బయటికి పోవాలి. దేవుని వెలుగుతో ఎప్పుడైతే నీవు నింపబడతావు, దేవుని వెలుగుతో ఎప్పుడైతే నీ గృహము నింపబడుతుందో, అప్పుడు ఆ చీకటి బయటికి పోవును, చీకటి ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రాసి ఉన్న ప్రకారంగా ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల. మొదటగా నిన్ను నీవు స్థిరపరచుకోవాలి. నీ మనసును, నీ హృదయమును స్థిరపరచుకుని దేవుని వైపు తిరగాలి. హల్లెలూయా. దేవుని వైపు తిరగటం ఏమిటి? ఈ పాపము నుండి తిరిగి దేవుని వైపుకి వచ్చి ఇక్కడ నిలబడి ఉండటం, ఇక ఈయనతో స్నేహం చేయటం. ఇప్పటి వరకు పాపముతో స్నేహం చేశావు,
కాబట్టి నీవు పాపము అనే ఊబిలో ఉండిపోయావు. ఎప్పుడైతే నీవు దేవుని వైపు తిరగాలి అని నీ మనసుని, నీ హృదయమును నీవు స్థిరపరుచుకుంటావు, అప్పుడు నీవు పాపమును వదిలిపెట్టి దేవుని వైపుకు వచ్చి ఇక్కడ ఆయనతో స్నేహం ఉండాలి, ఆయనతో కలిసి ఉండాలి. మరల తిరిగి పాపం వైపు వెళ్ళకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రాసి ఉన్నది ఏంటంటే, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందటం. మొదటిగా నీ పాపపు ఊపిలో నుంచి బయటికి రా, దేవునితో సహవాసము చేయటం ప్రారంభించు. హల్లెలూయా. నీవు కూర్చున్న ఆ చీకటిలో నుంచి బయటికి రా, వెలుగులో ఉన్న దేవునితో కలిసి నడువు, దేవునితో కలిసి సహవాసము చేయము. అప్పుడు నీవు అభివృద్ధి పొందేదవు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఇంకా ఏమని చెబుతుందంటే, ఇంకా అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. హల్లెలూయా. అప్పుడు నీవు ఇప్పటి వరకైతే ఏ విషయముల్లో నీవు కట్టబడి ఉన్నావో, నీవు బంధింపబడి ఉన్నావో, ఆ విషయముల నుంచి నేను బయటికి రావాలి అని నీకు ఒక నిర్ణయము నువ్వు తీసుకోవాలి. ఆ నిర్ణయము తీసుకుని ఎప్పుడైతే అది వదిలిపెట్టి, దేవాన్ని నీతో స్నేహం చేయిస్తాను, తప్పనిసరిగా నీతో స్నేహం చేయుటకు నేను వచ్చుచున్నా అని చెప్పినప్పుడు ఆ దేవుడు ఆ రక్షణ వస్త్రములను నీకు దయచేస్తారా అనే కృప నీ మీదకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదు. ఈ స్నేహములో దేవునితో స్నేహం చేసిన ఎడల, యేసయ్యతో స్నేహం చేసిన ఎడల, యేసయ్యతో స్నేహం చేసిన ఎడల ఆయన తన శిష్యులతో అన్నారు, ఇక మిమ్మలను నా శిష్యులుగా కాదు, నేను మీకు స్నేహితుడిగా ఉండేదాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్నేహం, మరి ఈ స్నేహము అనేది ఆయనతో ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నారంటే, నీవు దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. హల్లెలూయా. ఎప్పుడైతే నీ స్నేహము ఆయనతో బలముగా ఉంటుందో, ఎప్పుడైతే నీ స్నేహము ఆయనకి ఇష్టమైనదిగా ఉంటుందో, ఎప్పుడైతే నీవు ఆయనకి దగ్గరగా ఉంటావో, ఎప్పుడైతే నీవు ఆయన మాటలని హృదయంలో ఉంచుకుని దాని ప్రకారం నడుస్తావో, అప్పుడు నీవు సర్వశక్తుని యందు నీవు ఆనందించదు. సర్వశక్తుని యందు నీవు ఆనందించదువు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. హోహోహో, మహోన్నతుడైన దేవునికి స్తోత్రం. అప్పుడు నీవు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడైన దేవునికి స్తోత్రములు. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, మహోన్నతుడు, సర్వ సృష్టికి రారాజు, భూమి ఆకాశములను సృష్టించిన దేవునికి మహిమ, ఘనత, శాశ్వతమైన ప్రభావము కలుగును గాక. హల్లెలూయా. దేవునితో సహవాసము చేసిన ఎడల నీకు శాంతియు, సమాధానము, మేలు కలుగును. హల్లెలూయా. మరి దేవునితో సహవాసము ఏ విధంగా నీవు చేయగలవు? ఒకటి, నీవు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసము ఉంచి దేవునితో సహవాసము చేయాలి అని చెప్పి నీవు అనుకుంటావు, అప్పుడు నీవు దేవుని వాక్యము చదువుతూ దేవునికి దగ్గరవచ్చు, ఆరాధన చేస్తూ దేవునికి దగ్గరవచ్చు, దేవుణ్ణి స్తుతిస్తూ దగ్గరవచ్చు, దేవునికి ప్రార్థన చేస్తూ దగ్గరవచ్చు, ఉపవాస ప్రార్థనలో దేవునికి ఇంకా దగ్గరవచ్చు, పరిశుద్ధ గ్రంథమును దినము రాత్రి చదువుతూ దగ్గరవచ్చు,
అప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడను. దేవుడు నీతో స్వప్నముల ద్వారా మాట్లాడను. దేవుడు నీతో దర్శనముల ద్వారా మాట్లాడను. దేవుడు నీతో తన ప్రవక్తల ద్వారా మాట్లాడను. దేవుడు నీతో తన పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడు. ఇది నీ యొక్క నీతివత్వం మీద, నీవు ఎంత నమ్మకస్తుడివో దేవునికి, దేవుని ముందు ఎంత నీతివంతుడివో, దేవుని ముందు ఎంత భక్తివంతుడివో, దేవుని ముందు నీ యొక్క ప్రవర్తన ఎలాగ ఉన్నదో, నీ పరిశుద్ధత ఎలాగున్నదో, ఇవన్నీ కూడా దేవుడు నీతో మాట్లాడే పద్ధతి నీ యొక్క లక్షణముల మీద ఆధారపడి ఉండడం. నువ్వు నీతివంతుడివై ఉన్నావా? నీవు భక్తివంతుడివై ఉన్నావా? నీవు పరిశుద్ధుడివై ఉన్నావా? నీవు దేవునికి ఇష్టడుగా ఉన్నావా? దేవుని ఆజ్ఞలను కేవలం వినటమే కాదు పాటించువాడిగా ఉన్నావా? నీవు చేసే క్రియలను బట్టి ఆయన నీతో అనేక రకములు, అనేక పద్ధతుల్లో మాట్లాడరు. హల్లెలూయా. ఇది నీ మీద ఆధారపడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవునితో సహవాసము అనేది మనుష్యులకి సమాధానము, మేలు కలుగును. మరి ఈ నీతివంతులుగా మారుటకు, భక్తివంతులుగా మారుటకు, దేవుని ముందు పరిశుద్ధులుగా జీవించుటకు, దేవుని వాక్యము విని దాని ప్రకారము నడుచుటకు మనకు సహాయం ఎలాగా దొరుకును? అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, నేను ఆదరణకర్తను మీ వద్దకు పంపించదను, ఆయన మీతో కూడా ఉండును, మీలో కూడా ఉండును. హల్లెలూయా. యోహాను గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనంలో ఒక చదువుతాం. ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గాయకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు. ఎల్లప్పుడూ, కొద్ది సమయం కొరకు, కొద్ది రోజుల కొరకు, కొద్ది క్షణాల కొరకు అని ఆయన అనుట లేదు. ఆయన ఏమంటున్నారంటే, ఎల్లప్పుడూ మీతో కూడా ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను. ఇప్పటి వరకు నేను మీకు ఆదరణకర్తే, కానీ ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను చూడలేదు, లోకము ఆయన యందు విశ్వాసము ఉంచలేదు, కావున ఆయనను చూడలేదు. కానీ మీరు చూచెదరు. ఎందుకుని? ఎవరైతే లోకరక్షకుడు ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసము ఉంచెదరో వారు ఆయనను చూచెదరు, ఆయనను పొందెదరు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నారు, నేను వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనములో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు అని చెప్పి ఆయన అన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క ఆత్మతో, పరిశుద్ధాత్మతో నింపబడతావో, అప్పుడు ఆయన నిన్ను సర్వ సత్యములోకి నడిపించును. ఆయన నీకు ప్రార్థనలో సహాయం చేయను, ఆయన నీకు ఆరాధనలో సహాయం చేయను, ఆయన నీకు స్తుతిలో, దేవునికి స్తుతులు చెల్లించడంలో సహాయం చేయను,
ఆయన నీకు దేవునికి అర్పణలు అర్పించుటలో ఏ విధంగా అర్పించాలో నీకు తెలియచేయును. నీవు ప్రార్థన చేయలేనప్పుడు దేవుని చిత్త ప్రకారము ఆయన నీ ద్వారా ప్రార్థన చేయును. అన్ని విధములుగా నీకు సహాయము చేయును, నిన్ను ఆదరించును. ఆయన ఆదరణకర్త పరిశుద్ధాత్మ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మతో నింపబడతావో, ఎప్పుడైతే నీవు దేవుని శక్తితో నింపబడతావో, అప్పుడు నీవు దేవునికి దగ్గర అగుటకు ఆయన నీకు సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకా ఆయన యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. హల్లెలూయా. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఇప్పటి వరకు నడిచిన ఆ యొక్క చీకటి మార్గం, ఆ చీకటి మార్గము నీకు వెలుగు మార్గముగా మారును. ఆ వెలుగు ప్రభు యేసుక్రీస్తు వారు. కేవలము ఆయన మాటలను వినుట మాత్రమే కాదు, ఆయన మాటల ప్రకారము నడుచుకుని ఎడల శాంతియు సమాధానము కలుగును. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు మేలుయు సమాధానము కలుగును అని దేవుని వాక్యము మనకు బోధించుచున్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము బలము కలుగొచ్చేది, సమాధానం కలుగొచ్చేయును, శాంతి ఆనందమును మీకు అందించును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ దినమున మనతో తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారంటే, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, సర్వశక్తుని వైపు మొదటగా నీవు తిరగటానికి నిన్ను నీవు స్థిరపరచుకోవాలి. దేవా, నేను ఈ దినము నుంచి నీతో సహవాసం చేసేదని. హల్లెలూయా. రెండవది, నీ యొక్క గుడారములో నుండి దుర్మార్గమును తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతూ ఆయనతో సహవాసము చేయుటకు నీవు నిర్ణయించుకుని నీ గుడారములో నుంచి ఎప్పుడైతే నీవు ఆ చీకటిని బయటకు వదిలి, నీ పాపమును బయటికి వదిలి, నీవు ఎప్పుడైతే దేవుని యొక్క మార్గములో నడవటానికి, దేవుని యొక్క వెలుగుతో నింపబడి ఉండటానికి, ఆ సమాధానము మేలుతో నింపబడి ఉండటానికి నిర్ణయము తీసుకుంటావో, అప్పుడు దేవుని కృప, దేవుని యొక్క సమాధానము నీ మీదకి వచ్చింది. అప్పుడు నీవు దేవుని యొక్క శక్తితో నింపబడతావు. నీ యొక్క చీకటి వెలుగుగా మారును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీవు దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. అప్పుడు నీవు ప్రార్థన చేయగా దేవుడు నీ మనవి ఆలకించును, నీ మొక్కుబళ్ళు ఆయన స్వీకరించును. నీవు దేనిని యోచించనను అది సఫలమగును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడైతే ఆదరణకర్త పరిశుద్ధాత్మతో నీవు నింపబడతావో, నీవు ఆయనతో కలిసి స్నేహము మొదలు పెడతావో, ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఆయనను లోకము చూడనేరదు, కానీ మీరు చూచెదరు. ఆయన మీలో ఉండును, మీతో కూడా ఉండును, మీతో కూడా ఉండును, మీలో కూడా ఉండును. ఆయనతో సహవాసం అంటే యేసయ్యతో సహవాసం. హల్లెలూయా. మహోన్నతుడైన దేవునికి ఘనత, శాశ్వతమైన మహిమ, ప్రభావములు కలుగునుగాక.
హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినమున దేవుడు మాటలు, దేవుని మాటలను మీరు వినుచున్నారు, గ్రహించుచున్నారు. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఆ చీకటిలో నుంచి వెలుగులోకి రావటానికి, ఆ యొక్క దేవుని యొక్క శక్తితో నింపబడటానికి, దేవునితో సహవాసము చేయుటకు, సమాధానము మేలులతో సమృద్ధి కలిగి ఉండుటకు మీరు ఆశపడుతుంటే, దేవుడు మిమ్ములను ఈ దినమున తన కృప మీ మీద కురిపించును. హల్లెలూయా. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడైన దేవుని కృప, ఆయన దయ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప మీ మీదికి వచ్చును. ఆశపడి ఉన్న వారి ప్రాణమును తృప్తిపరచు దేవుడు. ఆయనకున్న పేరుల్లో ఒక గొప్ప పేరు తృప్తిపరచు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, భూమికి ఆకాశమునకు కర్త అయిన తండ్రి, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరిని మీ వద్దకు తెచ్చుచున్నాను. దేవా, నీ దయను, నీ కృపను కురిపించు. ఎవరైతే నీ వెలుగులో నడవాలని అనుకుంటున్నారో, ఎవరైతే నీతో స్నేహం చేయాలని అనుకుంటున్నారో, ఎవరైతే నీ ఆదరణకర్తతో నింపబడి ఉండాలని అనుకుంటున్నారు, ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు, ఎవరైతే నీతో స్నేహము చేయుటకు తన మనస్సును స్థిరపరచుకొనిచున్నారో, ప్రతి ఒక్కరిని మీ వద్దకు తీసుకొని వచ్చుచున్నాను. ఈ దినమును వారి మీద మీ దయను కురిపించండి. ఇప్పటి వరకు వారు చేసిన ప్రతి ఒక్క తప్పు, తెలిసి తెలియక చేసిన ప్రతి ఒక్క తప్పులను క్షమించండి. దేవా, ఈ దినమున నీ దయగల హస్తమును చాపి మీ బిడ్డలను తాకండి. వారిని నూతనముగా మార్చండి. వారి చీకటిని వెలుగుగా మార్చండి. వారి యొక్క బలహీనతను బలమైన శక్తిగా మార్చండి. నీ యొక్క అభిషేకంతో వారిని నింపండి. నీ యొక్క సమాధానము, శాంతితో వారిని నింపండి. దేవా, నా ప్రార్థనను వినుచున్నందుకు ధన్యవాదములు. నా ప్రార్థనను వినుచున్నందుకు ధన్యవాదములు. మీ బిడ్డలను తాకుచున్నందుకు ధన్యవాదములు. మీ బిడ్డలతో మీరు పలుకుచున్నందుకు ధన్యవాదములు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కుమ్మరించండి. వారిని తాకండి, వారిని తాకండి. ఈ దినము నుంచి నూతనమైన జీవితము, నూతనమైన మనస్సు, నూతనమైన హృదయము వారికి కలుగచేయండి. వారి గృహములన్నీ కూడా, వారి గుడారములన్నీ కూడా నీ వెలుగుతో నిండి ఉండినట్లు వారిని ఆశీర్వదించమని, అభివృద్ధిలో వారు నడుచున్నట్లు వారిని ఆశీర్వదించమని మా ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.